This is my third, participation in food awards. I'm also into hospitality. I own a couple of resorts in Hyderabad and in Coorg, and we are planning to open some more outside India and outside the country. But when I was interacting, for a couple of minutes with my hospitality fraternity, though I'm known as a realtor, real estate manishiga na gurtinpunna kuda, hospitality is very close to my heart. I did my PhD in urban planning and tourism development. Aa kramamlo nenu the world wide ga tirugutunnappudu ఏ కంట్రీకి పోయినా అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ లోకల్ ఫుడ్ను టేస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. బట్ ఇక్కడ ఇండియాలో తీసుకుంటే హైదరాబాద్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ద ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్స్ అంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మన బాబురావు గారు వన్ ఆఫ్ ది మన హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే, అలాగే ప్యారడైజ్ తీసుకున్న అండ్ కరాచీ, ఇలా ఇక్కడున్న ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ ఇవాళ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళంతా కూడా యు ఆర్ మేకింగ్ హైదరాబాద్ యాజ్ అ ప్రౌడ్ అండ్ ఆ ఫీలింగ్ మీరు ఇస్తున్నారు. మై సజెషన్స్ టు యూ ఆల్, you try to have your own signature dishes. మీకంటూ సిగ్నేచర్ అంటే రెస్టారెంట్స్ వాళ్ళకి కాదు, ఏ ప్రోడక్ట్లో అయినా కూడా మనకంటూ ఒక సిగ్నేచర్ ఎలిమెంట్, సిగ్నేచర్ ఐటమ్ అనేది ఒకటి ఉండాలి. అండ్ నాట్ జస్ట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు హైదరాబాద్. ఒకసారి ఒక స్టేజ్కి వచ్చినాక ట్రై టు మూవ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దెన్ విల్ బీ మా ఈ బ్రాండ్ ఏదో తెలుసా, అది మా హైదరాబాదీ అని చెప్పుకునేలాగా ఇండియా అండ్ అబ్రాడ్. ఐ మెట్ ఆలివ్ ద స్వీట్స్ ఇంతకుముందు కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళంతా కూడా అక్రాస్ ద గ్లోబ్ దట్ ట్రైంగ్ టు స్ప్రెడ్ ఇట్. ఐ మీన్ బయట కంట్రీస్లో కూడా చేయడానికి. అండ్ థ్యాంక్ యూ రాజ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్. అంటే తను కొన్ని ఇయర్లీ టీమ్ మీద ఒకటి అండ్ మీడియా అవార్డ్స్ అండ్ ఫుడ్ అవార్డ్స్, ఇలా తనకంటూ కొన్ని స్టాండర్డ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి, ఇండస్ట్రీని సపోర్ట్ చేయడానికి ఉంది. యాజ్ యూ ఆల్ అవేర్ దట్ ద హైబేస్ ఇస్ ద ట్రెండ్ సెట్టింగ్ ది ఛానల్ ఇన్ ఇండియా. అండ్ బిజినెస్లో ఒక ఛానల్ తీసుకురావాలి, ఆ ఓన్లీ బిజినెస్ని తీసుకుంటూ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే అంత ఈజీ అయిన పని కాదు. బట్ ఈ సక్సెస్ఫుల్లీ ప్రూవెన్ దట్ అండ్ నౌ టేకింగ్ అన్ అవార్డ్ ఫ్రమ్ హైబేస్ ఇస్ ద ప్రెస్టీజియస్ వన్. నౌ ఇప్పుడు మనం తీసుకుంటే ఈ హైదరాబాద్ ఫుడ్ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ రెస్టారెంట్స్కే కాదు, మిగతా తీసుకుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే ఆల్మోస్ట్ 50 to 60% మార్కెట్ను లీడ్ చేస్తున్న వాళ్ళు మీరంతా ఉన్నారు అండ్ మార్కెట్ షేర్ను తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఐ జస్ట్ వాంటెడ్ యూ గైస్ టు ఎక్స్ప్లోర్ ఈవెన్ అక్రాస్ ద కంట్రీ అండ్ అవుట్సైడ్ ద కంట్రీ ఆల్సో. అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద అవార్డీస్. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా కాంపిటీషన్ ఇంకా పెరగాలి. వీ హ్యావ్ సీన్ the beautiful model on the dais on the screen, like Raj explaining about how the entire process taken place and ఈ అవార్డ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఏదని నాకు ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ వచ్చి తను చెప్తున్నాడు అనమాట. అంటే ఒక 3-4 months నుండి దాని ఎంక్వైరీస్ రావడము అండ్ దానికి నామినేషన్స్ను పంపించుకోవడం ఇదంతా చూస్తుంటే అండ్ స్లోలీ హైబీస్ అవార్డ్స్ అనేది ఒక బ్రాండ్గా అండ్ తీసుకోవడం, అది చాలామంది డబ్బులు ఇచ్చి తీసుకునే వాళ్ళలా కాకుండా ఇది ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇండస్ట్రీని ప్రమోట్ చేస్తూ, అందులో ఉన్న ఎవరైతే దాన్ని కష్టపడి దాంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళను రికగ్నైజ్ చేస్తూ వస్తున్నటువంటి అవార్డ్గా ఈ రోజున మనకు హైబీస్ అవార్డ్స్ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి కనపడుతుంది. అండ్ అలాంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ని తీసుకున్నటువంటి ఇక్కడ అవార్డీస్ అందరికి కూడా I congratulate you all, and I wanted to see you to go to the next level. మీ దాంట్లో ఇంకా ఈ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా పైకి వెళ్ళాలని అండ్ see you all. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా I wanted to see you all with more క్రియేటివ్గా అండ్ మోర్ హార్ట్ఫుల్నెస్ తోటి మీరు ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ను మీరు డెవలప్ చేసి మీరు సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇయర్ కూడా అవార్డులోకి ఇక్కడ రావాలని అనుకుంటాం. జై హింద్. థ్యాంక్ యూ.